హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్ ఫర్ యూ. ముందుగా ఈరోజు మన ఛానల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నానా ఈజీగా స్కోర్ గెయిన్ చేయడానికి యూస్ఫుల్ అయిన టాపిక్ ఏంటంటే డేటా హ్యాండ్లింగ్ అమ్మా. డేటా హ్యాండ్లింగ్ లో ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, ఈజీ వేలో రాయొచ్చు కూడా. సో ఒకసారి చూద్దాం, చూడండి. ఈజీ అంటారా టఫ్ అంటారా మీరే డిసైడ్ చేయండి. సో ఏమన్నాడు మా క్వశ్చన్ లో, ద హైట్స్ ఆఫ్ 10 గర్ల్స్ వర్ మెజర్డ్ ఇన్ సెంటీమీటర్స్. హైట్స్ ఇచ్చాడంటారా 10 స్టూడెంట్స్, ఐ మీన్ 10 గర్ల్స్ హైట్స్ ఇచ్చాడు. యూనిట్స్ ఎలా ఇచ్చాడమ్మా, సెంటీమీటర్ లో ఇచ్చాడు. 135, 150, 139, 128, 151, 132, 146, 149, 143 అండ్ 141. టోటల్ 10 గర్ల్స్. యూనిట్స్ మెజర్మెంట్ ఇన్ సెంటీమీటర్స్. ఇప్పుడు క్వశ్చన్స్ ఏమంటున్నాడో చూడండి. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టాలెస్ట్ గర్ల్? నానా టాల్ అంటే పొడవైన, బాగా పొడవున్న గర్ల్ ఎవరు అన్నాడు. అంటే హైట్, షార్ట్ అడగట్లేదు, టాలెస్ట్ అన్నాడు. ఇచ్చిన నెంబర్స్ లో బిగ్గెస్ట్ నెంబర్ ఏదమ్మా, 151. సో ఆన్సర్ టాలెస్ట్ గర్ల్ కి 151 సెంటీమీటర్. ఎందుకమ్మా, యూనిట్స్ ఇన్ సెంటీమీటర్ కదా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద షార్టెస్ట్? పొడవు తక్కువ అంటే పొట్టిగా ఉన్నావని అర్థం. షార్టెస్ట్ ఎవరు? 135. 135 కంటే షార్ట్ 128. ఇంకా 128 కంటే షార్ట్ ఉందా? లేదు. సో ఆన్సర్ 128 సెంటీమీటర్స్. దట్ ఈస్ కాల్డ్ as షార్టెస్ట్ గర్ల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ ద డేటా? నాన్న ముందుగా మీకు రేంజ్ అంటే ఏంటో తెలియాలి. రేంజ్ అంటే పెద్ద డెఫినేషన్ ఏం కాదు నాన్న. రేంజ్ అంటే హైయెస్ట్ లో నుంచి లోయెస్ట్, అంటే మాక్సిమం మైనస్ మినిమం. మాక్సిమం అంటే ఇప్పుడు మన హైట్స్ ఇచ్చాడు కాబట్టి టాలెస్ట్ హైట్ లో నుంచి షార్టెస్ట్ హైట్ ని సబ్ట్రాక్ట్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ as రేంజ్. టాలెస్ట్ మైనస్ షార్టెస్ట్. 151 మైనస్ 128. నాన్న నేను రౌండ్ ఆఫ్ గా 128 ని 130 అనుకుంటున్నా. 130 నుంచి 151 ఎలా అంటే 21. ఇక్కడ ఒక 2 అంటే 23. సో డిఫరెన్స్ ఎంత నాన్న? 23 సెంటీమీటర్స్. దట్ ఈస్ కాల్డ్ as డిఫరెన్స్ ఆఫ్ షార్టెస్ట్ అండ్ టాలెస్ట్, ఆర్ దట్ ఈస్ కాల్డ్ as రేంజ్. నెక్స్ట్ నాన్న కొత్త టైమ్స్ ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. వాట్ ఈస్ ద మీన్ హైట్ ఆఫ్ ద గర్ల్స్? నాన్న మీన్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని సమ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయాలి. సో టోటల్ మనకి ఎంత మంది ఉన్నారు? 10. సో డినామినేటర్ లో 10 వస్తుంది. వాట్ అబౌట్ న్యూమరేటర్? న్యూమరేటర్ లో ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని ఏం చేయమన్నా? ఎడిషన్ చేయమన్నా. ఇచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి? 135 ప్లస్ 150 ప్లస్ 139, 128, 151, 132, 146, 149, 143, 141. సో ఏమన్నా నాన్న, వాట్ ఈస్ ద మీన్? మీన్ కి ఫార్ములా ఏం చెప్పానమ్మా? మన క్వశ్చన్ లో ఉన్న అబ్జర్వేషన్స్ అవి 10 అవని 20 అవని అన్నిటి అబ్జర్వేషన్స్ ని ఎడిషన్ చేయాలమ్మా. ఎక్కడ? న్యూమరేటర్ లో. అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఇన్ న్యూమరేటర్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 10 అబ్జర్వేషన్స్ ఉంటే డినామినేటర్ 10 అని, 11 ఉంటే 11 అని, 12 ఉంటే 12. ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటేనా ఆ నెంబర్ కింద డినామినేటర్ లో వేస్తాము. సో న్యూమరేటర్ లో సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ సమ్ చేయండి నాన్న. సమ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. సో 10 అబ్జర్వేషన్స్ ని యాడ్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 14 డివైడెడ్ బై 10 అబ్జర్వేషన్స్ కదా నాన్న. డినామినేటర్ లో 10 ఉంది అంటే న్యూమరేటర్ లో ఆన్సర్ ఏమైపోతుంది నాన్న? రైట్ సైడ్ నుంచి 1 డెసిమల్ కట్ అయిపోయి పాయింట్ వస్తుంది నాన్న. 141.4. 10 కాబట్టి రైట్ నుంచి 1 డెసిమల్ బిఫోర్ లో పాయింట్, 1 డెసిమల్ ఇక్కడ పాయింట్, అంటే 141.4 సెంటీమీటర్. సో మీన్ వాల్యూ వచ్చేసిందమ్మా ఎంత? 141.4 సెంటీమీటర్. నెక్స్ట్ ఇంకేమన్నాడు? హౌ మెనీ గర్ల్స్ హ్యావ్ హైట్ మోర్ దెన్ ద మీన్ హైట్? నాన్న మీన్ హైట్ కంటే మోర్ ఉండాలంట. సో ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళ హైట్స్ దగ్గరికి వెళ్దాం. 141 కంటే మోర్ ఉండాలన్నాడు, అంటే గ్రేటర్ ఉండాలి అన్నాడు. సో 141 తో అన్ని నెంబర్స్ ని చెక్ చేద్దాం. 141 తక్కువే కదా, సో క్యాన్సిల్. 141 కంటే ఎక్కువ, తక్కువ, క్యాన్సిల్. గ్రేటర్, లెస్, గ్రేటర్, 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 లెస్. ఎందుకమ్మా ఇక్కడేమో 141 ఉంది నాన్న, మన ఆన్సర్ ఏమో 141.4. సో ఇదే గ్రేటర్ కదా. మనం ఏమంటున్నాం? మీన్ హైట్ కంటే గ్రేటర్ అబ్జర్వేషన్స్ ఏంటో టిక్ చేస్తున్నాం. సో ఎన్నో చేయమ్మా టిక్? 1
2 3 4 5. సో ఏమన్నాడు, హౌ మెనీ గర్ల్స్ అన్నాడు. ఎంత మంది అంటే టోటల్ ఎన్ని గర్ల్స్ వచ్చారు? టిక్ ఆన్సర్స్ ఎన్ని నానా? 5 గర్ల్సే కదా. సో ఆన్సర్ 5 గర్ల్స్. డేటా హ్యాండ్లింగ్ సింపుల్ గా ఉంది, ఈజీ వేలో స్కోర్ గెయినింగ్ టాపిక్ నానా. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా కొత్త కాన్సెప్ట్స్ కానీ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.